ఎవరికి ఉపయోగం? పరిశుద్ధ పరిశుద్ధ అంత వట్టి శుద్ధ ఇంట్లో పప్పు ముద్ద ఎవరికి కావాలి? మనమేం భక్తికుండం, మనమేం మాట అన్నాం, ప్రభు మాట అన్నాం. చూడండి, సుసన్నా బెస్లీ అనేటువంటి ఒక దైవ సహాయకురాలు కదండి, ఆమె చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆమె చెప్పిన మాట ఒకే ఒక మాట బైబిల్ నుంచి చెప్పింది, కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దేవునికి నాకు అడ్డొచ్చేది ఏదైనా పాపం అంది. ఒక్క నిమిషం ఒక మాట చెప్పేసింది, బైబిల్ మాట. దేవునికి నాకు మధ్యలో ఏదొచ్చినా పాపం అని చెప్పేసింది. ఏది అడ్డు రాకూడదు దేవునికి. దేవునికి ఎన్ని అడ్డు పెట్టుకున్నాం మనం చెప్పండి? ఎన్నో అడ్డు ఉంటాయి. ఈ మధ్య సెల్ ఫోన్ ఎక్కువైపోయింది కదా. సెల్ ఫోన్ మీరు బైబిల్ కూడా చూసుంటారు. ఎవరి మెసేజ్ పంపారా, ఎవరు వాట్సాప్ పెట్టారా కదండి, ఎవరు ఏ చేసారా చూసేస్తూ ఉంటాం. మరి దేవుడు ఎప్పుడో పంపించాడు కదా మెసేజ్, మరి ఇది ఎప్పుడు చూసావా? ఇది ఎప్పుడు చూసామా? ఇది ఒకసారి చదివా మనం, ఒక్కసారి కనీసం తిరిగేసామా? దులుపుతమే కదండి, దులుపు రావడమే, చదివింది లేదు. దేవుడు మెసేజ్ పెట్టి ఎప్పుడో అవుతుంది కదండి, అది డిలీట్ కాకముంది, అంటే మళ్ళీ రాకముంది చూడాలి దీన్ని. ఇది మెసేజ్, అసలు మెసేజ్. ఈ చోట్ల ఎప్పుడు కదండి. ఒకవేళ దావీదు భక్తుడు కనుక ఈ కాలం ఉంటే యెహోవా నా కాపరి బదులు ఇలా రాసేవాడు, సెల్ ఫోన్ నా కాపరి, అది తీస్తుంది నా ఊపిరి, నేను కలుసుకోవాలి సంఘ కాపరి, నా కొరకు చేతుల ప్రార్థన కదండి, చివరికి కలుసుకున్న ప్రధాన కాపరి, పట్టుకుంటా చీపురి. ఏంటికి వచ్చిందండి ఇది? ఇక అదేనా? అదే బతుక పడుకునేటప్పుడు అక్కడే, బాత్రూమ్లో అదే సార్ కదండి, అన్నికి అదే సెల్ ఫోనా మన జీవితం పాడు చేసేది. ఇది చూడరా, సెల్ ఫోన్ తీసినంత విధంగా ఇది చూస్తే మీకు బాగా అర్థమయ్యేది, చాలా బాగా అర్థమయ్యేది. ఇది ఎంత అర్థమైద్దో ప్రభు అంత అర్థమవుతాడు. అది నేను చెప్పాలన్నమాట కదండి. ఇది ఎంత అర్థమవుద్దో ప్రభు అంత అర్థమవుతాడు. ప్రభు నీకు బాగా అర్థమయ్యాడు అనుకోండి కదండి, ఇంకేమో చెప్పండి, దేవుడు వరాలన్నీ నీకే, లేకపోతే జరాలన్నీ నీకే. దేవుడు నీకు వరం ఇవ్వాలంటే దేవుడిని బాగా నువ్వు తెలుసుకోవాలి. సరే, నేను ముగిచ్చేస్తాను, ఇక నేను చెప్పలేను. కానీ అక్కడ ఎవరు తీసుకొచ్చారు? పక్షవాయుతున్నటువంటి వారిని తీసుకొచ్చారు. మనం కూడా అలాగే స్థితిలో ఉన్నాం, భౌతికంగా కనబడుతున్నాం, కానీ మనం కూడా ఆధ్యాత్మిక ఒక రోగులు మనం, చెప్పండి, పాప రోగంతో మనం ఉన్నాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు, అతను రాలే స్థితిలో ఉన్నాడు కాబట్టి నలుగురు ఆయన తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట చెప్పండి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన పాపములు క్షమించడానికి చాలా మంది వ్రతాలు, పూజలు, అన్నదానం, గోదానం, వస్త్రదానం, భూదానం అన్ని దానం చేస్తున్నారు. కానీ వారి జీవితంలో ఏం చెప్పండి, సుఖమైన శాంతి సమాధానం ఏమి కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే దేవుడు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. తర్వాత నీకేం చెప్పండి, మోక్షాన్ని దేవుడు ఇస్తాడు, పరలోకం ఇస్తాడని చెప్పి ఈరోజు దేవశాఖలు అందరూ వారి చదువులు, ఉద్యోగాలు అన్ని మనసుకొని ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్నారు. కష్టాలు, బాధలు ఉన్నా ఎన్నెన్నో కూడా ఇస్తారు. నేను కూడా ప్రభు సేవకు రా